ఓకే అండి, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈ టాపిక్ అసలుకి ఏంటంటే సుందరం మాస్టర్. ఈ మూవీ రివ్యూ అయితే ఇప్పుడు చూద్దాం. అంటే ఈ మూవీ రివ్యూ అయితే కొంచెం లేటే వస్తుంది, కానీ మూవీ నేను ఇప్పుడు చూసి రావడం జరిగింది ఈరోజు. సో అందుకని మూవీ రివ్యూ అనేది ఇప్పుడు పెడుతున్నాను. సో మన వైవా హర్ష గారి ఈ ఫిలిం అనేది ఎలా అనిపించింది అంటే మన వైవా హర్ష గారు ఒక ఫుల్ లెంత్ రోల్లో మూవీలో కనిపించడం అనేది నాకు తెలిసిన మట్టుకరగా అయితే ఇదే మూవీ. సో ఈ మూవీ అనేది ఏ విధంగా ఉంటుంది భయ్య అని అంటే నాకైతే నచ్చింది భయ్య. ఇది ఒక కామెడీ అండ్ కొంచెము థ్రిల్లింగ్గా ఉండే సీన్స్ ఉంటాయి, కానీ థ్రిల్లింగ్ సీన్స్ అనేది కొంచెం నాకు డిసప్పాయింట్ చేసింది. కామెడీ పరంగా అయితే మాట్లాడుకుంటే చాలా బాగా అనిపించింది. ముందుగా మన స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే ఒక ఊరు ఉంటుంది. ఊర్లోకి మన సుందర మాస్టర్ అనే ఇతన్ని ఒక ఇంగ్లీష్ లెక్చరర్ టైప్లో అట్లా పంపిస్తారు. సో అసలుకి ఎందుకు పంపిస్తారు, మళ్ళీ మన సుందర మాస్టర్కి ఇంగ్లీష్ కూడా అంతంత మాత్రమే వస్తుంది నార్మల్గా. అది ఏంది ఏదో ఆల్ఫాబెట్స్ అట్లా నేర్పించడానికి ఏబీసీలు ఆ వేలో అట్లా చెప్పుకుంటే అలాంటి పదాలు వస్తాయి. సో అక్కడ ట్రైబల్ పీపుల్స్ ఉంటారు ఆ విలేజ్లో. మొత్తం ఆ ట్రైబల్ పీపుల్స్కి అయితే ఇంగ్లీష్ అయితే చాలా బాగా వస్తుంది, అండ్ వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ దాంతోపాటు అక్కడ నల్లవాళ్ళు అంటేనే నల్లవాళ్ళ అబ్బాయిలు అంటే చాలా ఇష్టం అమ్మాయిలకు. అంటే మొత్తం బ్లాక్ ఉన్న వాళ్ళైతే ఇష్టము కలరు. సో అసలుకి ఎందుకు అలాంటి విలేజ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది స్టోరీ లైన్ అయితే. స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే కొంచెం బాగానే ఉంది, కానీ దాన్ని మనకు సెకండ్ హాఫ్ నుంచి చూపెట్టే విధానం అనేది నాకు అంతలా థ్రిల్ అనిపించలేదు. ఏదో నార్మల్గా అనిపించింది. అలా ఫ్లాష్ బ్యాక్ కొంచెం చూపెడతారు, అసలు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవడం అది అంతా ఏంది అనేది కొంచెం అట్లా వేరే ఉంటుంది. అది నేను మొత్తం స్పాయిల్ చేస్తున్నట్టు అవుతుంది. సో మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. నా మూవీలో నాకైతే లవ్ స్టోరీ కూడా అంతలా ఏం అనిపించలేదు, నార్మల్గా అనిపించింది. మరి అంతలా నాకు లవ్ స్టోరీ కూడా అంత కనెక్ట్ కాలేకపోయింది. ఫస్ట్ మూవీలో బీజిఎం స్కోర్ గురించి మాట్లాడుకుంటే కొంచెం మూవీకి సూట్ అయ్యే వేలో అలా బాగా అనిపించింది బీజిఎం అనేది. అండ్ దాంతోపాటు మూవీలో కామెడీ గురించి చెప్పుకుంటే చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ హాఫ్లో చాలా మంచి మన వైభవ్ గారితో అంటే మన వైభవ్ హర్ష గారి కామెడీ సీన్స్ బాగా నచ్చే కామెడీ సీన్స్ చాలా బాగా అనిపిస్తుంది. ఆ కామెడీ సీన్స్ కొంచెం నేనైతే బాగా అనిపించింది. సో ఈ వ్యూలో అయితే ఉంటుంది ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్. అండ్ ఇంకా మూవీలో సాంగ్స్ అనుకుంటే నాకు అంతలా ఏం అనిపించలేవు భయ. ఒక సాంగ్స్ నాకు అంతలా ఏం ఎక్కలేదు మైండ్లకు, కానీ మూవీని ఒక వన్ టైం వాచ్డ్ ఫిలిం అన్నట్టు చెప్తాను. ఒకసారి చూసే విధంగా ఉంది, వెళ్ళి చూడొచ్చు. అండ్ ఓటీటీ కోసం వెయిట్ చేయొచ్చు అంటే కోర్స్ ఓటీటీ కోసం కూడా వెయిట్ చేసే అవకాశాలు కూడా మీ ఇష్టం ఇక. కానీ వీకెండ్ ఏదైనా మంచి మూవీ చూడడం అంటే ఈ మూవీని చూస్తే చూడొచ్చు అని ఒక రికమెండ్ చేస్తాను. సో ఇలా అయితే ఉంటుంది సుందర మాస్టర్ అనే ఫిల్మ్ అంటే మూవీ ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఈ వీడియో అందరికి నచ్చితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన వైభవ్ హర్ష గారి మూవీస్లో ఏవీ లేవు, అన్నీ ఒక కామెడీ రోల్స్లో సైడ్ క్యారెక్టర్ చేస్తూ ఉండేవాడు. సో ఇట్లాంటి ఫిలింలో అంటే ఒక మంచి ఫిలిం, ఒక ఫుల్ లెంత్ ఫిలిం అయితే ఇది తీశాడు. సో ఓకే, ఫిలిం అయితే చాలా బాగానే ఉంది, నార్మల్ వేలను ఓకే అనిపించింది. అండ్ ఇదన్నమాట ఓవరాల్గా మన సుందరం మాస్టర్ మూవీ రివ్యూ అయితే. అండ్ వీడియో మీ అందరూ నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా భయ్యా. కొంచెం ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో. అండ్ మళ్ళీ మరిన్ని మంచిలో కలుసుకుందాం. అందరికి సెలవు, బాయ్ అండ్ టాటా గైస్.